ముందుగా కొత్త బియ్యం, ఇప్పుడు కొత్త బియ్యం వస్తాయి కదా జనవరిలో, అవి చాలా బాగుంటుంది పొంగల్ చేసుకోవడానికి. ఇవి ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను. పెసరపప్పు ఒక హాఫ్ కప్పు. ఇవి ఒకసారి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇందులో మళ్ళీ నీళ్ళు పోసేసి మనం ఒక అరగంట దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అరకప్పు బియ్యము, అరకప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, అంటే 2 కలిపి 1 కప్పు. దానికి మనం 3 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. ఈ 3 కప్పుల నీళ్ళు బాగా మరగనివ్వాలి. నీళ్ళు ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం బియ్యం, పెసరపప్పు అరగంట ముందు నానబెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు తీసేసి ఇందులో వేసుకోవాలి. ఇది ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫుల్ మంట మీదనే మనం ఉడికించుకోవాలి. కొంచెం ఇలా మధ్యలో గ్యాప్ పెట్టాలి, లేకపోతే ఈ నీళ్ళు అనేది పొంగిపోతాయి. ఇలా ఒక 5 మినిట్స్ బాగా ఉడికినాక మనం మీడియం సెగ మీద అన్నం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఈ తెల్ల పొంగు లాంటిది వస్తుంది కదా, ఇదంతా మనం తీసేసుకోవాలి. ఇలా అన్నం, పెసరపప్పు మెత్తగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు దీన్ని పక్కకు మార్చుకొని మనం వేరే బౌల్లో తాలింపు చేసుకోవాలి. ఇలా తాలింపు గిన్నె పెట్టుకొని ఒక 2 గరిటెలు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే ఇందులో టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే దాదాపు ఒక 10 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి చక్కగా వేడెక్కనివ్వాలి. నెయ్యి బాగా వేడెక్కినాక మనం ఒక 10 వరకు కాజు వేయించుకోవాలి. ఒక 1½ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులో జీలకర్ర ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. కచ్చా పచ్చగా దంచిన మిరియాలు, ఇది 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇవన్నీ వేగగానే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే తాలింపులో ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు బియ్యం, పెసరపప్పు మెత్తగా ఉడికించుకున్నాం కదా, ఆ తాలింపులో వేసుకోవాలి. ఉడికిన బియ్యం, పెసరపప్పు అందులో ఈ తాలింపు వేసుకొని మనం సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇది ఒక్క 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇది ఇంకా పల్చగా కావాలంటే మనం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు దీనికి. ఇలా కుండలో చేసుకొని కొత్త బియ్యంతో చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఒక 2 మినిట్స్ ఉడికినాక మనం మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మనం తినాలి దీన్ని. దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకోవాలి.
రైస్ పొంగల్ రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన రైస్ పొంగల్ని మనం రైతాతోటి సాంబార్ తోటి తినాలి. చాలా బాగుంటుంది. మామూలుగా ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఇది కొత్త బియ్యం వచ్చినప్పుడు ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి చేసి చూడండి. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.